హాయ్ అండి, పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన 5 మినిట్స్లో అయిపోయే చట్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను ఇడ్లీ పిండి తీసుకొని అందులో జీలకర్ర వేసాను, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత కొంచెము అందులో బియ్యం పిండి అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. చిటికెడంత సోలా పొడి కొంచెం అన్నీ వేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. కొంచెం చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా గ్రేవీ అనిపిస్తే ఇంకా కొంచెం మైదా పిండి అయినా బియ్యం పిండి అయినా మనం యాడ్ ఇప్పుడు నేను చట్నీకి ఏమేమి వేయాలన్నా చూపిస్తాను. తర్వాత మీకు చట్నీ ఎలా చేయాలో కూడా దీనికి చూపిస్తాను. రోడ్ సైడ్ పునుగులు ఎలా సేమ్ అలాగే ఉంటుందండి. సోలా పొడి ఇప్పుడు పిండి కంటెస్టెన్సీ ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. ఒకసారి జోరుగా ఉంటే కాస్త బియ్యం చట్నీకి ఏమేమి కావాలో చెప్తాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే కాస్త దాంట్లో బెల్లం వేయాలండి. బెల్లం వేసే పిక్ కొంచెం మిస్ అయింది. తర్వాత పచ్చిమిర్చి, టమాటో తర్వాత అవి చల్లబడేంత తర్వాత కొత్తిమీర వేసి ఆ వాటర్లోనే టమాటాలు ఉడకబెట్టిన వాటర్లో కొత్తిమీర వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అవన్నీ చల్లబడ్డ తర్వాత మనము మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు పిండి కంటెస్టెన్సీ చూసుకోవాలి. కొంచెం బియ్యం పిండి, మైదా పిండి మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అవి కలుపుకోవాలి. కొంచెం పునుగులకి అవైలబుల్ ఉండేటట్లు, మరీ జోరుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉందో నేను చూపించిన కంటెస్టెన్సీలో మీరు కూడా కలుపుకోవాలి. పిండి మరీ దోశ పిండి లాగా గ్రేవీగా ఉండకూడదు. అలా ఉంటే ఆయిల్ పట్టేస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ నేను చట్నీ మిక్సీ పట్టుకుంటున్నానండి. అవన్నీ చల్లబడ్డాయి కదా, ఎల్లిపాయలు కూడా వేయాలి. దాంట్లో మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర కూడా వేయాలి, ఉప్పు వేసి అన్నీ మిక్సీ బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఫైన్ గ్రేవీగా చేసుకోవాలి. ఒకవేళ మనం బెల్లం వేయడం మర్చిపోతే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసిన వాటర్లోనే ఆ చట్నీ వేసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ అంతా బాగా కలుపుకొని మనము ఒక్కసారి లైట్గా సిమ్లో ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేయాలి చట్నీ కలిపేటప్పుడు. ఒక సైడ్ పెట్టుకోవాలండి. బాగా గ్రేవీ లాగా ఉండేటట్లు చట్నీ చూసుకోవాలి. ఇదే రోడ్ సైడ్ చేసే చట్నీ. ఇదే మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. బెల్లం కంపల్సరీ కలుపుతారు రోడ్ సైడ్ వాళ్ళు. మీరు కూడా దాంట్లో చిటికెడు బెల్లం వేసుకోండి. అప్పుడు సేమ్ రోడ్ సైడ్ లాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు పునుగులకి ఆయిల్ పెడతాను. ఇప్పుడు చట్నీ అంతా ఒక బౌల్లోకి సర్వింగ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా. ఇప్పుడు ఒక బాండిలో పునుగులకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి ఫుల్గా. అప్పుడు కొంచెం చిన్న ఉండల్లాగా పిండి తీసుకొని మనం వేయాలి. బాగా ఫుల్ ఆయిల్ వేడిగా ఉంటేనే మనకి బాగా రోస్ట్గా వస్తాయి పునుగులు. చూడండి ఇక్కడ ఎలా వేస్తున్నానో. మీరు కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్లు ఇట్లా కలుపుతూ ఉంటే అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అవంతగా అవి బాగా పొంగుతాయి, రౌండ్గా వస్తాయి. మనం వేసేటప్పుడే చిన్న ఉంటల్లాగా వేయాలి. రౌండ్గా వస్తాయి. అప్పుడు చిట్టి పునుగులు అంటారు దీనిలోనే. విజయవాడ రోడ్ సైడ్ అంతా మీకు ఇవే కనిపిస్తుంటాయి. దీనికి కావాల్సిన చట్నీ చూపించాను కదండి. ఎక్కడ చూసినా అదే చట్నీ చేస్తారు. ఈ చట్నీ కాంబినేషన్ దీనికి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పునుగులు. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినా కానీ చూడండి ఎంత బాగా రౌండ్గా వస్తున్నాయో. మన ఇంట్లో ఇడ్లీ పిండి అవైలబుల్ ఉంటే చాలండి. కొంచెం మైదా పిండి, బియ్యం పిండి. ఒకవేళ బియ్యం పిండి లేకపోయినా బియ్యం పిండి లేకపోయినా ఏది ఉంటే అది వేసుకొని మనం పిండి కంటెస్టెన్సీ చూసుకొని వేసుకోవచ్చు. చిటికెడు సోలా పొడి కూడా వేయాలి. పైన బాగా గోల్డెన్ కలర్ వస్తాయి, లోపల స్మూత్గా ఉంటాయి. మీకు అంతా ఇవి రెడీ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. చూడండి. ఎప్పుడైనా మీకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనిపిస్తే అప్పటికప్పుడు ఇడ్లీ పిండి రెడీగా ఉంటే చేసుకోవచ్చు. చూడండి ఒకసారి నేను అన్నట్లు జాలగంటతో అలా రౌండ్ తిప్పుతూ ఉంటే
అన్ని సైడ్స్ బాగా ఈక్వల్గా కాలుతాయి పునుగులు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మేము విజయవాడలో రోడ్ సైడ్ తిన్నాము, అక్కడ చూసి చేశాను. ఎలా వచ్చాయో మీరు కూడా చెప్పండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. దీనికి నేను చట్నీ చేసిన కాంబినేషన్ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇవి చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. చట్నీ కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి, ఎంత రౌండ్గా వచ్చాయి. ఫస్ట్ టైం అయినా కూడా. ఇప్పుడు ఒకటి మీకు తుంచి చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఆయిల్ పట్టుకోలేదు, బాగా క్రిస్పీగా వచ్చాయి చూడండి. చూస్తూనే నోరు ఉడుతుంది కదండి. చూడండి ఒకటి తించి చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, లోపల కూడా బాగా ఫ్లఫీగా ఉన్నాయి. చూస్తేనే